హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎంతో ఇష్టంగా తినే బాన్సీ రవ్వ ఉప్మాని నేను ఎలా చేసుకుంటానో చూపించబోతున్నానండి. దానికంటే ముందు నా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ 10-15 జీడిపప్పులు తీసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ జీడిపప్పులు వేసుకుంటే, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బాగా వేపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వీడియో చాలా రీచ్ వెళ్తుందండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను 1 కప్పు బాన్సీ ఉప్మా రవ్వకి 2 కప్పులన్నర నీళ్ళు వేసుకుంటానండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ పేస్ట్ లాగా రావాలి అంటే 3 కప్స్ అయినా వేసుకోవచ్చు. 2.5 కప్స్ అయితే మనకి పొడి పొడిగా వస్తుందండి ఉప్మా. నేను 2.5 కప్పుల వాటర్ తీసుకొని వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. నీళ్ళలో కొత్తిమీర మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మంటని హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలండి. ఇలా నీళ్లు మరిగించినాక ఒకసారి కలుపుకోవాలండి మొత్తము వాటర్ని అంతా. ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదండి, ఒక గిన్నెడు ఉప్మా తీసుకుంటున్నానండి నేను. దానికోసం 2.5 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, ఈ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకుంటూ లో టు హై బాగా తిప్పాలి. ఇలా దగ్గర పడుతున్న కొద్దీ తిప్పాలండి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. నీళ్ళు తగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మంట దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత పొడి పొడిగా వచ్చింది కదండి, కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోతుంది మనకి. కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.